హాయ్ గైస్, ఈ వీడియోలో చెప్పే స్టోరీ వింటే ఖచ్చితంగా మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఇది ఒక చిన్న ప్రేమ కథ. లాస్ట్ వరకు వినండి. విన్న తర్వాత ఈ స్టోరీ మీ హార్ట్కి టచ్ అయిందో లేదో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం టైప్ చేయండి. స్టోరీ ఏంటంటే, అర్జున్ అనే అబ్బాయి ప్రియాంక అనే అమ్మాయిని ట్రూగా లవ్ చేశాడు. ఎలా అంటే ఒక్కరోజు కూడా ప్రియాంకని చూడకుండా ఉండలేకపోయేంతలా లవ్ చేశాడు. ఒకరోజు ప్రియాంక దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ, నేను నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నాను అని ప్రపోజ్ చేస్తాడు. ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే, నార్మల్గా అమ్మాయిలకి ఎవరైనా వాళ్ళ వైపు చూస్తున్నారు అంటే చాలా ఈజీగా తెలిసిపోతుంది. అలానే ప్రియాంకకి కూడా అర్జున్ ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేకపోవడం, ట్రూగా లవ్ చేయడం గమనిస్తుంది. ప్రియాంక గమనిస్తున్న విషయం అర్జున్కి తెలీదు. అర్జున్ ప్రపోజ్ చేసిన వెంటనే ప్రియాంక ఒక పందెం వేస్తుంది. నన్ను చూడకుండా ఒక్కరోజు గడుపు, అప్పుడు నేను నీది ట్రూ లవ్ అని నమ్ముతాను అని ప్రియాంక పందెం కాసింది. అర్జున్ కూడా ఒకరోజే కదా చూడకుండా ఉండేది, ఇంకా లైఫ్ లాంగ్ నాతోనే ఉంటుందని ఆశపడి పందానికి సరే అంటాడు. ప్రియాంకని చూడకుండా ఒకరోజు మొత్తం గడిపేస్తాడు. ఈ స్టోరీలో సాడ్ సిచ్యువేషన్ ఏంటంటే, అర్జున్కి తెలీదు ప్రియాంక 24 గంటలు మాత్రమే బ్రతుకుతుందని. తర్వాత రోజు అర్జున్ ప్రియాంకని చూడడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాడు. అక్కడ చాలామంది జనం. వాళ్ళందరూ ఆడడం చూసి వాళ్ళ మధ్యలో నుంచి ముందుకు వెళ్ళి చూస్తే ప్రియాంక శవాన్ని పడుకోబెట్టి ఉంచారు. ప్రియాంకని ఆ పరిస్థితిలో చూసి అర్జున్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ప్రియాంక చనిపోయే ముందు అర్జున్కి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్లో ఏముందంటే, అర్జున్, నువ్వు నాకు ప్రపోజ్ చేయకముందే నీ ట్రూ లవ్ని గమనించాను. నువ్వు నా లైఫ్లోకి వస్తే నేను ఎంత హ్యాపీగా ఉంటానో నాకు తెలుసు. కానీ ఆ దేవుడు నాకు నువ్వు ప్రపోజ్ చేశాక 24 గంటలు మాత్రమే టైం ఇచ్చాడు. నాకు ఉన్న 24 గంటల టైంలో నేను దూరం పెట్టినందుకు సారీ అర్జున్. నన్ను చూడకుండా నువ్వు ఒక్కరోజు ఉండగలిగావు. ప్రతిరోజు నువ్వు ఇలాగే ఉండాలి అని ఆశిస్తున్నా. ఐ మిస్ యూ అర్జున్ అని ప్రియాంక అర్జున్కి లెటర్ రాసింది.